బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు గులాబీ బాస్. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కార్ పార్టీ ఎట్టకేలకు దిగ్గుబాటు చర్యలపై దృష్టి సారించింది. ఒకవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూ మరోవైపు నేతలెవరూ వీడకుండా ఉండేందుకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఇందుకోసం రంగంలోకి దిగిన గులాబీ పార్టీ అధినేత పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. త్వరలోనే కారు టాప్ గేర్ లో దూసుకుపోతుందని, మళ్లీ గులాబీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్. హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో ప్రజలు తమకు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రజా జీవితంలో ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవాలని వారిని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాలను కార్యకర్తలకు వివరించారు. సమైక్యవాద కుటీల వ్యవస్థలనే బద్దలు కొట్టి సమాతాన్ని రాష్ట్రించి కనబడి నిలబడ్డామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధనైనా తెలంగాణ సమాజం దిగమింగిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారిని అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పార్టీ అధినేత పిలుపునిచ్చారు. దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని రోజుల పాటు స్తబ్దతగా ఉన్నారు. అయితే ఈ మధ్యన పార్టీ కార్యకర్తలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా రెగ్యులర్ గా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నేతలతో కేసీఆర్ కలుస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నేతలతో కలుస్తున్న సందర్భంగా కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగా తన స్పీచ్ ని కానీ తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడటం జరుగుతుంది. వరుసగా అన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాలా మంది నేతలు నిన్న కేసీఆర్ ను ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం కలిశారు. ఈ భేటీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గ్యాదర్ కిషోర్ తో పాటు రవీంద్ర నాయక్, భూపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ చాలాసేపు ప్రసంగించడం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్ని నష్టంగా భావిస్తున్నాయి. మనకు 10 ఏళ్ళు అధికారంలో ఇచ్చి మొన్న ఓడగొట్టడం కూడా మనం జరిగిన ఓటమి కూడా మనకు దృష్టి తీసినట్టు అయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని ఎవరు కూడా ఓటమికి నిరాశ నిస్పృహకు లోను కావద్దు. ఖచ్చితంగా ప్రతి గుణపాఠం వెనుక ఒక విజయం ఉంటుంది. దాన్ని బట్టి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ప్రజల్లో ఉండండి. కాంగ్రెస్ మీద పెద్ద మనం అరవాల్సిన అవసరం లేదు, పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే 10 రోజులు దగ్గరలో ఉన్నాయి. మనం కనుక ఈసారి గెలిస్తే ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉండే రోజులు కూడా మనకు వస్తున్నాయని చెప్పి ఆయన చెప్పారు. ఎవరు కూడా కార్యకర్తలు మనోధైర్యానికి మనోవేదనకు గురి కావద్దు, నిరాశకు నిస్పృహకు లోను కావద్దు అని చెప్పి కేసీఆర్ తన ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో హామీలను అమలు చేయలేక 2-3 ఎమ్మెల్యేలను తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ప్రజలను పథకాల నుంచి తప్పించేందుకే, పథకాల నుంచి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసేందుకే ఈ చేరికలు దీని మీద దృష్టి పెడుతుంది తప్ప మిగతా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత గొడవలతోటి ఆ పార్టీ నేతలు కొట్టుకునే రోజులు కూడా దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ధీమాతో ఉండాలి, అందరూ కూడా పట్టుదలతో ఉండాలి. కలిసి పనిచేద్దాము, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడదాము. ప్రజలు ఇచ్చిన పదవులను ఏ పదవైనా సరే ఆ పదవులను మనం గౌరవంగా స్వీకరించి ఉండాలి. 2-3 పార్టీని విన్నంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమే లేదు. గత ఉద్యమ కాలం నుంచి కూడా అనేక కుట్రలు, కుతంత్రాలు సమైక్య రాష్ట్రంలో కూడా జరిగాయి. కాబట్టి మనం ఎవరం కూడా వెంబడెత్తాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్. పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి.
అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెద్దు చేనులో పడి మేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. మనది విజయగాథ, అపజయగాథ కాదు. నేను 100కు 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతేరా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మున్పటి లెక్క గొర్రెల లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు. యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు. వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు వాపసిస్తున్నారు. చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని 2, 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయే పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఒకసారి ప్రజా జీవితంలో